హాయ్ వ్యూయర్స్, నేను మీ శ్రీ విద్య. అయితే ఏంటి సడన్గా ఇలా దర్శనం ఇచ్చాను అనుకుంటున్నారా? ఏం లేదు, కొత్త సంవత్సరం వస్తుంది కాబట్టి అమ్మాయిలందరూ ముగ్గుల్లో బాయ్ బాయ్ 2023, వెల్కమ్ 2024 అని రాయడం కాకుండా జీవితంలో ఏదైనా మార్పులు చేర్పులు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది వాడేవాడేదో అన్నాడు, వీడేదో అన్నాడు అని అక్కడే ఆగిపోయి ఏం చేయకుండా సంవత్సరాలు ఉండిపోకండి. ఏదో వచ్చిన పని ఏదో చేసుకోండి. రాని దానికోసం కకృతి పడి ఆశపడి అత్యాశ పడకండి. వచ్చిన దాంట్లో చేసుకొని హాయిగా ఉండండి. న్యూ ఇయర్ రిజల్యూషన్ ఉంటుంది చాలామందికి. ఈ సంవత్సరం నుంచి ఇలా మారాలి, ఇలా ఉండాలి, ఇలా జరగాలి, ఇలా వెళ్ళాలి అని ఉంటుంది చాలామందికి. కానీ ఏంటంటే ఏదేం జరిగినా మన ప్రయత్నం ఆపకూడదు, పట్టు ఆపకూడదు, మన సాధన ఆపకూడదు. మనం ఎప్పుడు మన దారిలో వెళ్తూనే ఉండాలి. దారిలో చాలామంది ఎదవలు వస్తూనే ఉంటారు, వాళ్ళు మనం పట్టించుకోకూడదు. ఎదవలు చెప్పే మాటలు అస్సలు పట్టించుకోకూడదు. సో మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఎదవలే, ఇంకా మనల్ని సపోర్ట్ చేసేవాళ్ళు కాదు, మనల్ని డిస్టర్బ్ చేసేవాళ్ళే అందరూ. సో వాళ్ళందరినీ పట్టించుకోకూడదు. ఎప్పుడు మనమేమనుకుంటున్నాము, మనకేం నచ్చిద్ది, మనమేం చేయాలనుకుంటున్నాము అదే చేయాలి. వాళ్ళు ఏదో అన్నారని మనం మార్చుకోవడము, వాళ్ళు ఏదో అనుకుంటారని మార్చుకోవడము, ఇదంతా వేస్ట్. నేను ఎలా ఉండేదాన్ని నన్ను చూడండి. లైఫ్లో సెటిల్ అయ్యి సక్సెస్ అయిన వాళ్ళకి రంభ ఊర్వశి మేనక కాదు, తిలోత్తములు దిగి వస్తారు. అర్థమైందా? నాన్ వెజ్ నాకు చెప్పాడు. లైఫ్లో ఫస్ట్ ఎలా సక్సెస్ అవ్వాలి, మనం ఎలా పేరు తెచ్చుకోవాలి, ఫైనాన్షియల్గా ఎలా ఎదగాలి అని ఆలోచించాలి. ఒక అమ్మాయిని ఎలా పడేయాలి, ఒక అబ్బాయిని ఎలా పడేయాలి, వాడి వెనకాల ఎలా తిరగాలి, దాని వెనకాల ఎలా తిరగాలి అని చేయడం వల్ల సంవత్సరాలు బాయ్ బాయ్ వెల్కమ్ 2023-24 అనడం తప్ప ఏముండదు, టైం బొక్క తప్ప. కాబట్టి ఉన్న రోజులు చదువుకునే వాళ్ళు చదువుకోండి, యాక్టింగ్ చేసే వాళ్ళు యాక్టింగ్ చేయండి, ఇన్ఫ్లుయెన్స్ చేయండి. అంతేగాని లేనిపోయిన ఆలోచనలు పెట్టుకొని డిప్రెషన్లోకి వెళ్ళి అదేదో చాలా సీరియస్గా తీసేసుకొని లైఫ్ని చేయదు. ఎంజాయ్ చేయండి, చిల్ చేయండి, ఫ్రెండ్స్తో చాలా గాలికి వెళ్ళి తిరగండి, తల్లిదండ్రుల్ని గౌరవించండి. 2024 నుంచి ఆ రిజల్యూషన్ తీసుకోండి. తల్లిదండ్రుల మాట జవదాటకూడదు, తల్లిదండ్రుల మాట వినాలి. యాక్చువల్గా నాలాగా చాలామంది ఉందామని ట్రై చేస్తున్నారు, అది అందరి వల్ల కాదు, దేవుడిచ్చిన వరం కాబట్టి. మంచితనం అందరికీ రాదు. 2024 నుంచి అన్నా కొంచెం మంచిగా పద్ధతిగా అందరూ మీకు ఏ డ్రీమ్స్ ఉన్నాయో, గోల్స్ ఉన్నాయో, గోళాలు ఉన్నాయో అన్నీ తీర్చుకోండి. ఎప్పుడు మీ గోల్స్ని మర్చిపోద్దు. డైవర్ట్ అయ్యో, ఇన్వర్ట్ అయ్యో, ఏదోటయ్యో మీ గోల్స్ని సాధించుకోవడానికి ఎంతన్నా కష్టపడండి, శ్రమించండి. పగలు రాత్రులు కష్టపడితేనే అప్పుడే మనకి సొల్యూషన్ అనేది దొరికిద్ది. కాబట్టి 2024 నుంచి అన్నా ఏ సెక్టార్లో ఉన్న వాళ్ళు ఆ సెక్టార్లో గ్రో అవ్వాలి అని డెడికేషన్గా వర్క్ చేసి మంచిగా దేవుణ్ణి ప్రార్థన చేసుకొని గుడికి వెళ్ళి దండం పెట్టుకొని అన్నీ మొదలు పెట్టుకొని ఎవరి జోలికి వెళ్ళకుండా, ఎవరిని ఏమనకుండా, మనల్ని ఎవరైనా అన్నా మనం పట్టించుకోకూడదు. అర్థమైందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది. ఊరికే బీపీ తెచ్చుకొని సీరియస్ అవ్వకండి. కరోనా వస్తుంది కదా, జాగ్రత్తగా ఉండండి, మాస్క్లు వేసుకోండి. 2024ని మంచిగా ఏదన్నా మన చేతుల్లోనే ఉంటుంది. ఇయర్ మొత్తం బాగోవాలన్నా, ఇయర్ మొత్తం చెడగొట్టుకోవాలన్నా మన చేతుల్లోనే ఉండేది. కాబట్టి 2024లో మంచి మెమరీస్ ఉండాలి. 25 వచ్చేలోపు ఇయర్ మొత్తం ఎంజాయ్ చేసాంరా, బాగుంది అనే ఫీల్ మనకు రావాలి. గడిచిపోయిన కాలం తిరిగి రాదు కాబట్టి మనం గడిచిపోయిన రోజులని మంచిగా ఎంజాయ్ చేస్తూ 10 మందికి సాయం చేస్తూ హాయిగా హ్యాపీగా ఉండాలి. 2024 నుంచి రిజల్యూషన్ తీసుకోండి, సరదాగా జోక్గా అంటున్న మాట కాదు. ప్రతి ఇయర్ మనం ఏదోటి కొత్తగా చేస్తేనే మనిషిగా పుట్టినందుకు ఒక విలువ, గౌరవం ఉంటుంది. కాబట్టి ప్రతి ఇయర్ ఒక్కొక్కటి మనం ఏం చేయగలము, మనలో ఏముంది, మనం ఏం సాధించగలం అని మనం తెలుసుకొని దానికి తగ్గట్టు ప్రతి ఇయర్ మనం మేలుకోవాలి. అర్థమైందా? మేలుకో తెలుగువాడ. థ్యాంక్ యూ సో మచ్. 2024లో నేను తీసుకున్న రిజల్యూషన్ ఏంటంటే ఏం లేదు, ఆలోచిస్తాను. 31st చర్చికి వెళ్ళి కేక్ తీసుకొని తింటాను ఫస్ట్, అదే నా రిజల్యూషన్. తర్వాత నుంచి మనం ఆలోచిద్దాం. కానీ మంచితనం, మానవత్వం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ న్యూ ఇయర్.